నమస్కారం రన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. నేడు మన రాష్ట్రంలోని స్థానిక సమస్యల నుంచి అంతర్జాతీయ రాజకీయాల వరకు జరిగిన కీలక పరిణామాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా మన మదనపల్లిలోని ప్రమాదకర పరిస్థితులు మరియు హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. మదనపల్లిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు. మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి రహదారి వద్ద విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. చేతికి అందేంత ఎత్తులో ఉన్న ఈ తీగల వల్ల గ్రామస్తులు నిత్యం ప్రాణభయంతో గడుపుతున్నారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడాదిగా ఈ సమస్య కొనసాగుతోందని, ఎప్పుడైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బంకుల వద్ద క్యూలైన్లు లేకుండా చూడాలని, అవసరమైతే టోకెన్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని ఆదేశించారు. సోమవారం నాటికి సరఫరా సాధారణ స్థితికి రావాలని, ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో షాకింగ్ బ్లడ్ బిజినెస్. హైదరాబాద్ షేక్పేట్లోని ఒక ప్రైవేట్ వెటర్నరీ హాస్పిటల్లో కుక్కల రక్తంతో అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వీధి కుక్కలను బంధించి వాటి రక్తాన్ని తీసి ఒక్కో ప్యాకెట్ 25,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు జంతు ప్రేమికులు ఫిర్యాదు చేశారు. మేనకా గాంధీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ వేగవంతం చేశారు. రక్షణ రంగ వ్యయంలో భారత్ జోరు. 2025కు గాను ప్రపంచ రక్షణ రంగ వ్యయంలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. మన దేశం ఏకంగా $92.1 బిలియన్ ఖర్చు చేసినట్లు సిపి నివేదిక వెల్లడించింది. అమెరికా, చైనా, రష్యా, జర్మనీలు మొదటి 4 స్థానాల్లో ఉండగా భారత్ తన సైనిక సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటూ ప్రపంచ వేదికపై దూసుకుపోతోంది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ మెలిక. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. తమపై ఉన్న నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే హర్ముజ్ జలసంధి తెరుస్తామని షరతు పెట్టింది. దీనిపై స్పందించిన ట్రంప్ ఈ ప్రతిపాదనలు మునుపటి కంటే మెరుగ్గా ఉన్నాయని, అయితే పూర్తి ఒప్పందానికి మరిన్ని చర్చలు అవసరమని పేర్కొన్నారు. చూసారుగా ఇవాల్టి విశేషాలు. ముఖ్యంగా హైదరాబాద్ లో మూగజీవాల రక్తాన్ని అమ్ముకుంటున్న ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. సెలవు.